బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మద్దిశెట్టి సామేల్ ఫైర్ అయ్యారు. ప్రెస్టేషన్ తోనే బీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలో ప్రజలు ఓడించిన బీఆర్ఎస్ లీడర్లకు బుద్ధి రాలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు అహంకారంతో రెచ్చిపోయారన్నారు. ఓవర్ యాక్షన్ మాటలతోనే ప్రజలు బీఆర్ఎస్ ని బొంద పెట్టారన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మద్దిశెట్టి సామీల్ హెచ్చరించారు. అందరికీ నమస్తే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజనాపురం గ్రామం నుండి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీగా నేను ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు మాట్లాడాలని 99 ఛానల్ ముందుకు రావడం జరిగింది. బాల్క సుమన్ గారు మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లాలోని రీసెంట్గా కార్యకర్తల సమావేశంలో వారి ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక ఓడిపోయామనే బాధతోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని చెప్పు చూపిస్తూ బూతులు మాట్లాడుతూ పెట్టలేకపోతుండే ఆయన స్టేజీ మీద. ప్రతిపక్షంలో ఉన్న మీరే అట్లా మాట్లాడితే పవర్లో ఉన్న మేమేం చేయాలనేది కూడా మీరు ఆలోచించుకోండి. ఊరుకునేది లేదు, వదిలిపెట్టేది లేదు, ఎవరిని వదిలే సమస్య లేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేయటం అనేది ఆపండి. మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు చేయలేనటువంటి పనిని 10 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మీ కళ్ళుంటే చూడండి. ఖచ్చితంగా 2 నెలల కాలమే అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి. 2 నెలల కాలంలోనే మీరు తట్టుకోలేకపోతున్నారు. అది ప్రజా తీర్పు. అది మీరు అంటారు కదా చాలాసార్లు చాలా సందర్భాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకి మనం కట్టుబడి ఉండాలని అంటారు కదా. మరి ప్రజలే కావాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నప్పుడు మీకెందుకు అంత ఫ్రస్ట్రేషను? ఇంకొక విషయం కూడా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కేవలం సోనియా గాంధీ గారు ఇస్తేనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో అనేక సార్లు అన్నారు. అది మీరు ఒకసారి వీడియో రివర్స్ చేసి చూసుకోండి. బాల్క సుమన్ గారు, మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అవాకులు చవాకులు పేల్తే మాత్రానికి దవడపళ్ళు రాలగొట్టాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిని ప్రజెంట్ ముఖ్యమంత్రిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు జనాలు చూస్తున్నారు కదా అని చెప్పి ఛానళ్ళల్లో రావడానికి హీరోయిజం చూపించి నువ్వు మాట్లాడతావా? నువ్వు చేసినవుగా 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు జనాలకి? ఎందుకు ఓడిచ్చారు జనాలు మిమ్మల్ని? 10 సంవత్సరాలు మీరు రాజ్యం వెళ్ళినప్పుడు మిమ్మల్ని గెలిపేయాలి కదా. మళ్ళీ ఎందుకు తొక్కేశారు? వెనకెందుకు తొక్కేశారు? మీరు చేయలేకపోయారు కాబట్టి ప్రజలకు ఇసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ప్రజలు అనుకుంటే ఎవరినైనా ఓడిస్తారు. ఓటర్ల ఇష్టం అది. నువ్వు ప్రెస్టేషన్ ఆపుకోలేకపోతే అది మీ మాజీ ముఖ్యమంత్రి గారి మీద చూపించుకోగాని. ఇంకొకటి కూడా చెప్తున్నా, బాల్క సుమన్ అనే కాదు, ఎవడైనా సరే ముఖ్యమంత్రి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడటం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ చేస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఊకొని నేనైతే ఊకోను. ఎందుకంటే 5 జిల్లాల పరంగా చెప్తాను నేను. ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క పిలిపించాను అనుకో మామూలుగా ఉండదేక. అధికార పార్టీలో ఉన్నాం మేము. అది గుర్తుపెట్టుకొని మీరు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మాట్లాడండి. మీకులాగా మేము పొంగిపోట్ల. మీరు చాలా పొంగారు. అప్పుడు జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టారు, ఉద్యమకారుల మీద అక్రమ కేసులు పెట్టారు. మీ ఇష్టం వచ్చిన పోలీస్ స్టేషన్లో ఉపయోగించుకొని ఏ కేసు పడితే ఆ కేసులు పెట్టారు. ఇప్పుడు మేము అట్లా అనుకోవట్లా. మా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ప్రజల దగ్గరికి అధికారులు వెళ్ళమంటాడు. ఇంతవరకు ఏమో ప్రజల అధికారుల దగ్గరికి వెళ్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడంటే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీ దగ్గరికి జనం రావద్దు, మీరు జనం దగ్గరికి వెళ్ళి సమస్యలు తెచ్చుకోండి అంటుండే. అది మీ ప్రభుత్వానికును మా ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. సచివాలయం గురించి కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సచివాలయం గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళటానికి కూడా పరిస్థితి లేదు, పర్మిషన్ లేదు. మొత్తం ముళ్ళకంపతో నింపేశారు. ఇవాళ ముళ్ళకంపనే మొత్తాన్ని తొలగిచ్చేసి రేవంత్ రెడ్డి గారు ప్రజలు వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా ఆయన స్వపరిపాలనలాగా చేసేసిండు. ఇవాళ చూడండి, ఒక సామాన్య వ్యక్తి కూడా సెక్రటరియట్కి పోయి ఏ మంత్రిని కలవాలన్నా కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి బాల్క సుమన్ మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు. బేషరతుగా మీరు ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలి. బాల్క సుమన్ గారే కాదు, ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే మాత్రం తన్నులు తప్పు అని చెప్పి నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.